అందరికీ నమస్కారం. ప్రస్తుతం జరుగుతున్న కథనాల గురించి ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు సోషల్ ఇంజనీర్ అయిన బాలా గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా ఇలా ఇది కంటిన్యూ అవుతున్న ప్రాసెస్ అవుతుంది. సో అసలు మీ దృష్టి అసలు ఈ ఎంతవరకు జరుగుతుంది, అసలు ఎవరిది తప్పంటారు, ఎవరిది ఒప్పంటారు, ఇది ఎంతవరకు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది? అంటే రోజుకు ఒక కథనం బయటకు వస్తూనే ఉంటుంది, ఒక ట్విస్ట్, ఒక వీడియోనో, ఏదో కన్వర్సేషన్ అని. సో ఇది రాజ్ తరుణ్ వైపు తప్పు ఉందంటారా, లేదా లావణ్య వైపు తప్పు ఉందంటారా, ఏంటిది అసలు? ఒకటి సోషల్ సొసైటీలో ఒకరిది తప్పు ఒకరిది ఒప్పు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక సైడ్ ఏమో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నాం అంటున్నారు, మ్యారేజ్ జరగలేదు అనుకో ఒకసారి అంటున్నారు, ఇంకొకరితో మ్యారేజ్ జరిగింది, మ్యారేజ్ చేసుకోమని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ ఏమని అంటున్నారు. అంటే రకరకాల అంశాలన్నీ మనం దృష్టిలో తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఒకటే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అది వాళ్ళిద్దరికి సంబంధించిన ఒక పర్సనల్ ఇష్యూ. వాళ్ళు దాన్ని బయట మార్కెట్ లో తీసుకొచ్చి ప్రజల ముందర పెట్టారు. ఇప్పుడు తీర్పు ఎవరు ఇవ్వాలి? వాళ్ళు ముందు తేల్చుకున్న తర్వాత తీర్పు ఇవ్వాలి, ప్రజలు తీర్పు ఇవ్వాలని అంటారు. అవునా? ఎవరికి ఇవ్వాలి ప్రజలు తీర్పు? సోషల్ మీడియాలో కామెంట్ రాయాలనా, లేకపోతే లైవ్స్ వస్తుంటే ఎంతమంది వాచింగ్ చేస్తుంటే, ఎవరి ప్రోగ్రామ్ ఎంతమంది వాచింగ్ చేస్తుంటే ఓ వాళ్ళకి ప్రజలు తీర్పిస్తున్నారని భావించాలనా? ఏం చేయాలి? ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉండాలి కదా. నువ్వు మీడియాకి వచ్చావంటే నీకు న్యాయం జరుగుతుంది. ఏం న్యాయం కావాలి? సరే, ఇప్పుడు అతను మళ్ళీ వీళ్ళు చెప్పినట్టే వాళ్ళకి న్యాయం జరిగింది, పెళ్లి చేసుకున్నారు, బాగుంది, మళ్ళీ విడిపోరని గ్యారంటీ ఉందా? లేదు. మ్యారిటల్ లైఫ్ అనేది, లవ్ లైఫ్ అనేది ఇట్ ఈస్ చాలా సెన్సిటివ్. అది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది. వాళ్ళ యొక్క ఐడియాలజీ, వాళ్ళ యొక్క మైండ్, వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్, ఇమాజినేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది లైఫ్ అనేది. వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, ఎవరైనా ఏం చేస్తారు? ఈవెన్ సుప్రీం కోర్ట్ అయినా వాళ్ళకి నచ్చకపోతే దగ్గరుండి కలిపి, లేదనైనా మీరు కాపురం చేయండి, పిల్లల్ని కనండి, మీరు లైఫ్ లో ముసలు అవ్వండి, తర్వాత చచ్చిపోండి, తర్వాత మీరు పాడే కడతారు పిల్లలు అంటారా? వాళ్ళకి సెట్ అవ్వకపోతే మ్యారేజెస్ బ్రోక్ డౌన్ అయిపోతానే సుప్రీంకోర్టు చెప్తుంది విడిపోండి అని చెప్పేసి. ఎందుకు? మీరు కలిసి ఉండి కొట్టుకొని ఫిజికల్ డ్యామేజ్ చేసుకోవడమో, మెంటల్ డ్యామేజ్ చేసుకోవడమో, లేకపోతే ఎవరో ఒకరు మళ్ళీ అక్కడ కోపం ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఒకరి మీద ఒక దాడి చేసుకుంటే ప్రాణాలు పోయి, అప్పుడు అలాంటి సందర్భాల్లో మళ్ళీ అదొక కేసు, మళ్ళీ వాళ్ళ లైఫ్ నష్టము. దీనికంటే బెటర్ మంచిగా విడిపోవాలి, విడిపోవడమే మంచిది. ఇప్పుడు అమ్మ లావణ్య కావాలి, ఓకే, రాస్తారు వచ్చాడు, మళ్ళీ అతనికి నచ్చలేదు సపోజ్, నాకు నువ్వు వద్దు, నీతో నాకు సెట్ అవ్వట్లేదు, నా వల్ల కావట్లేదు అని అన్నాడు అనుకోండి, అక్కడ ఏం చేయాలంటే బలవంతంగా ఆమెతో ఉండాలనా, బలవంతంగా అమ్మాయితో కాపురం చేయాలనా, బలవంతంగా అమ్మాయితో పెళ్లి చేసుకోవాలనా, బలవంతంగా అమ్మాయితో అవుతుందా? ఎక్కడో చోట వాళ్ళిద్దరికి లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఉండాలి. లవ్ అండ్ అఫెక్షన్ లేకపోతే ఎవరేం చేయగలుగుతారు? సో దెర్ ఈస్ అ డిస్ప్యూట్. నువ్వు ఒక మాట అంటావు, నేను ఒక మాట అంటాను, ఆయన ఒక మాట అంటారు, ఇంకొకరు ఒక మాట అంటారు. అంటే మాటలు ఎప్పుడైతే పెరిగిపోయినప్పుడు సైకలాజికల్ గా ఎక్కడైతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారో డెఫినెట్ గా వాళ్ళు ఏదో ఒక చోట, ఏదో ఒక ప్లేస్ లో పోలీస్ స్టాప్ అనేది పెట్టాలి. ఈ రోజు కథనాలు వస్తున్నాయి, రోజుకి ఒకటి వస్తాడు, ఒక రకంగా చెప్తాడు, రోజుకి ఇంకోరు వస్తారు, ఇంకోలా చెప్తారు, ఈమె తరపున వస్తారు, ఇంకోరు చెప్తారు. ఇలా ఏమైపోయిందంటే పబ్లిక్ ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది తప్ప లావణ్య లేకపోతే రాజ్ తరుణ్ కి సంబంధించింది మాల్వి మల్హోత్రా. ఆ మాల్వి మల్హోత్రా అనేది ఇంకా వాళ్ళిద్దరికి సంబంధించిన ఇష్యూ. ఇంత గొడవ జరిగిన వాళ్ళిద్దరు కలిసి ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసుకోవాలంటే డెఫినెట్ గా స్టార్ట్ చేసుకుంటారు, దాంట్లో ఎవరు అబ్జెక్షన్స్ అక్కర్లేదు. కానీ వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్. న్యాయం జరగాలి, ఈ పిల్లల్ని అలా వదిలేస్తారు అంటే పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళకి దిక్కులేదురా బాబోయ్ అంటుంటే, మళ్ళీ ఒక చట్టం ఉండి, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, లేకపోతే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, లేకపోతే ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ఇన్ని యాక్ట్లు ఉండి డొమెస్టిక్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేయడానికే ఏం చేయలేకపోతున్నారు? అసలు ఏది లేదు, ఏ సంబంధం లేదు, లివింగ్ టుగెదర్ తెలీదు, మ్యారేజో తెలీదు, లేకపోతే ఇంకో అసోసియేషన్ తెలీదు. ఇది బ్రోక్ డౌన్ అయిపోతే ఎవడేం చేయగలుగుతాడు? అది వాళ్ళిద్దరికి సంబంధించిన అంశం కదా, కోర్టుని ఏం చేయగలుగుతుంది? అసలు ఇందులో ఏం న్యాయం కోరుకోవాలనుకునేసి వాళ్ళు ఆమెనా ఫైట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు. మాట్లాడడం చాలా ఈజీ. సొల్యూషన్ ఏంటి? నువ్వు కోరుకుంటున్నావు, నాకు న్యాయం జరగలేదు, నాకు న్యాయం కావాలి, నాకు తరుణ్ కావాలి, రాజ్ తరుణ్ కావాలి, లేకపోతే వాళ్ళ రిప్రజెంటేటివ్, ఆమెకు సంబంధించిన రిప్రజెంటేటివ్ మాట్లాడుతున్నాడు, ఆయన ఏం కావాలి? సో ఇప్పుడు ఒకవేళ న్యాయం జరిగినా కాదు, ఏం కావాలి? అబ్బాయితో ఈ అమ్మాయి కలిసి ఉండి కాపురం, వాడికి నచ్చలేదు, నువ్వు కాపురం చేస్తావా? కుదరదుగా. నువ్వు సన్నిహితంగా ఉండవు లేదా చెక్ చేస్తావు రోజు? లేదు, కుదరదుగా. ఓకే, నువ్వు చేయిస్తాను అన్నావు అనుకో, మరి పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళ పరిస్థితి అప్పుడు వాళ్ళ యొక్క గ్యారంటీస్ ఏంటి? వాళ్ళకే గ్యారంటీ లేదు, వాళ్ళకి గ్యారంటీస్ లేవు, మళ్ళీ వీళ్ళకి ఎక్కడి నుంచి గ్యారంటీ వచ్చింది? సరే, ఒకవేళ పెళ్లి చేసుకున్నారు, బాగుంది,
మళ్ళీ డైవర్స్కి వెళ్ళరా? గ్యారంటీ లేదు. డైవర్స్కి వెళ్ళరా? గొడవ వస్తే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మళ్ళీ వచ్చి కాపాడతారా వీళ్ళు? ఎవరు మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చి కాపాడతారా? లేకపోతే సోషల్ మీడియాలో పెట్టి మళ్ళీ కాపాడతారా ఎవరైనా? లేదా ప్రజలు తీర్పిస్తారా? నో 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 రాస్తారు, నో 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 లావణ్య మీరు విడాకులు ఇవ్వద్దు, కలిసి ఉండాలి అని అంటే ఓట్లేస్తారా? మీరు అంటున్న దాని ప్రకారం చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో కావచ్చు, బయట మనకు తెలియకోకుండా ఎన్ని విడాకులు అవుతున్నాయి, ఎంతమంది విడిపోతున్నారు అనేది. నేను అదే అంటున్నాను మీకు. ఇదంతా సోషల్ సొసైటీలో వాళ్ళ డొమెస్టిక్ లైఫ్ ని తీసుకొచ్చి పెట్టడం, పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కదా? ఈ మధ్యకాలంలో అదొక ప్యాషన్ అయిపోయింది. మొన్నట్లో అప్పుడెప్పుడు వైజాగ్ లో ఆమె మిస్ వైజాగ్ అని, అది మిస్ వైజాగ్ కంటెస్టెంట్ ఏమో, ఎవరికి ఇప్పుడు క్లారిటీ లేదు. మొత్తానికి మిస్ వైజాగ్ అని చెప్పింది, ఆ మూడిని కొట్టింది, పాపం ఇంకొక అమ్మాయిని కొట్టింది, పాప ఉందనేది, నా జీవితం మీద అయిపోయిందని. అదే అయిపోయింది. ఏమైపోయిందని ఒకరన్నా చెప్తున్నారా? చెప్పట్లా. సపోజ్ ఆ అమ్మాయిని అతను పెట్టుకోలేదు, అతనితో ఆ అమ్మాయితో ఇంకో అసోసియేషన్ లేదు, ఎవరికి వైజాగ్ కేసు నేను చెప్తున్నా. ఆ అమ్మాయి ఆ హస్బెండ్ కి ఆమెకి పడలేదు, వాళ్ళు డైవర్స్ చేసుకున్నారు, విడిపాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఈ అమ్మాయి లేకపోయింది అనుకోండి, ఎవరి మీద వేస్తుంది అమ్మాయి? ఎవరి మీద ఛాన్సే లేదు అక్కడ. ఇదంతా సైకలాజికల్ డిజార్డర్స్ ఇవి. నీకు లైఫ్ నచ్చకపోతే, ఒకరికొకరికి సెట్ అవ్వకపోతే మీరు విడిపోవాలి. ప్రాపర్ గా విడిపోతే అయిపోయింది అక్కడ. దాన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టి, పబ్లిక్ లో పెట్టి, పెంట చేసి అవన్నీ న్యూస్ లోకి వచ్చి ఎందుకు పబ్లిక్ అవసరమా? ఏం నాన్ సెన్స్ జరుగుతుంది అసలుకి? ఇదంతా ఒక సొసైటీని డ్యామేజ్ చేయడం తప్ప ఇంకోటి లేదండి. సో ఎవరు ఎంతవరకు కొట్లాడినా ఇప్పుడు మీరు చెప్పండి, లావణ్య రాస్తారు సంబంధించిన అంశంలో ఎవరైనా ఏమైనా చేయగలుగుతారా? ఎవరు ఏం చేసినా సరే తర్వాత ఏం జరిగినా వాళ్ళకి సంబంధించినవన్నీ ఓపెన్ అప్ అయ్యారు, వీళ్ళతో తప్పు వాళ్ళతో తప్పు జరిగిపోయింది, ఏమైంది అయితే? రాస్తారు ఉంది తప్పు, ఓకే, సో వాట్? నథింగ్. వాట్ విల్ హ్యాపెన్? లేదు లావణ్యదే తప్పు, సో వాట్ విల్ హ్యాపెన్? మనం మాట్లాడుకోవడానికి లేదా ప్రచారం చేసుకోవడానికి ఒక అంశం కావాలి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు నచ్చి వాళ్ళకు ఉంటున్నారు అనేది డిఫరెంట్ స్టోరీ. నచ్చకుండా నువ్వు బలవంతంగా ఉన్నమాట ఎక్కడి నుంచి ఉంటారు? కామన్ సెన్స్ లేదా? లావణ్య కావచ్చు, రాస్తారని కావచ్చు, లావణ్య తరపున మాట్లాడే రిప్రజెంటేటివ్లు కావచ్చు, లేకపోతే రాస్తారని తరపున మాట్లాడే రిప్రజెంటేటివ్లు కావచ్చు, సో కాళ్ళు ఎవరైనా కావచ్చు, నీకు బుర్ర బుద్ధి లేదా అసలుకి? మీరు రోజు ఇడ్లీ, దోశ, సాంబార్, వడానే కదా తింటారు, ఇంకా వెరైటీగా ఏం తినరుగా. వాళ్ళకి నచ్చలేదురా కుర్రో ముర్రో అని మొత్తుకుంటే మీ టీఆర్పీల కోసమో, లేకపోతే మీ పాపులారిటీ కోసమో, లేకపోతే మీ పబ్లిసిటీల కోసమో మొత్తం వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళకి కనీసం మినిమం కౌన్సిలింగ్ ఇవ్వకుండా చేయకుండా రోడ్డు మీద తీసుకొచ్చేసి ఇంకా నాశనం చేసి పెట్టడం తప్ప వాళ్ళ లైఫ్ ఉంది. ఏం జరుగుతుంది? ఓకే, ఎన్ని రోజులు నడుస్తుంది? మహా అంటే 1 month నడుస్తుంది. తర్వాత వాట్ విల్ హ్యాపెన్? అంటే సార్ ఇప్పుడు వాళ్ళిద్దరికి ఇష్టం లేదు, ఇట్ మీన్స్ కలిసే అవకాశం లేదు అనుకుంటే ఇద్దరు విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఆమెమో రాస్తారని కావాలి అని అంటుంది, అండ్ రాస్తారనేమో నాకు మేడం మీరు చెప్పినట్టే రాస్తారని కావాలని చెప్పేసి ఆ అమ్మాయికి న్యాయం చేశారు అనుకోండి, రాస్తారని తీసుకొచ్చి కూర్చోపెట్టి పెళ్లి చేశారు, ఓకే మంచిగా ఉంది, పెళ్లి అయింది. 6 months లో మళ్ళీ వాళ్ళకి గొడవలు వచ్చి పోయి డైవర్స్ కేసు వేసుకుంటే ఎవరు గ్యారంటీ? వేసుకోరని గ్యారంటీ ఏమైనా ఉందా? గొడవ పడారని గ్యారంటీ ఏమైనా ఉందా? అప్పుడు లావణ్య ఆపగలుగుతుందా? లేదు. అప్పుడు రాస్తారు ఏమైనా ఆమెను ఆపగలుగుతారా? ఆపగలుగుతారా? దెన్ అంటే ఇద్దరి మధ్య ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా బాండ్ అనేది బ్రేక్ అవుతుంది కదండి. బ్రేక్ అయిన ఇప్పుడు ఒకరి యొక్క మనోభావాలని కానీ, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని కానీ, వాళ్ళ ఇమాజినేషన్స్ ని కానీ, వాళ్ళ యొక్క థాట్స్ ని కానీ, ఐడియాలజీని కానీ నువ్వు వన్స్ బ్రేక్ డౌన్ చేశాక మళ్ళీ అది సెట్ అయిద్దా? కమ్యూనికేషన్ ఉంటుందా? ఒక్కసారి డిప్రెస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోగలుగుతారా? రోజు చూసిన ప్రతి క్షణం వాళ్ళకి గుర్తొస్తూనే ఉంటదిగా. నరకంలో ఉండదా వాళ్ళకి? అంటే నరకంలో పడి అక్కడ కొట్టుకుంటూ బతకాల వాళ్ళు. అంటే అది ఇల్లీగల్ కదా? అది ఆర్టికల్ 21 వైలేషన్ కదా? అది లైఫ్ లిబర్టీ కాదా? అంటే వాడు స్వేచ్ఛగా బతకడానికి కూడా లేకుండా బైండ్ ఓవర్ అయ్యి వాడికి నచ్చకుండా కూడా బతకాలనా ఏంది? ఇదేనా ఈ సోకాల్డ్ రిప్రజెంటేటివ్లు వచ్చి చెప్పేది? ఆ చట్టం తెలుసు అని చెప్పేసి చాలా మంది మాట్లాడేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇదేనా వీళ్ళు చెప్పేది? అంటే ఒకరికే హక్కులన్నీ ఉన్నాయి, మిగతా ఎవరికి లేవు. అంటే ఒక పార్ట్నర్కి ఉందంటే ఇంకా మిగతా ఇంకో పార్ట్నర్ కూడా డీమ్ టు బి యాక్సెప్ట్ చేయాలనా? ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ ఈ రిప్రజెంటేటివ్లు మాట్లాడుతున్నారో ఫస్ట్ వాళ్ళ వెనకాల ఉన్న బొక్కల్ని పుచ్చుకోవాలి వీళ్ళు. ఆమె తరపున వచ్చిన మాట్లాడే సోకాల్డ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కదా, వాళ్ళ వెనకాల ఉన్న బొక్కల్ని పుచ్చుకోవాలి. ముందు వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ఎంతవరకు కరెక్ట్ ఉందో వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా. అలా లేకుండా మాట్లాడుతుంటే ఎట్లా? ధన్యవాదాలు.